ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బైబిల్ మొదటి పాఠంగా ఆదికాండము 1 మరియు 2 అధ్యాయాలను మనం ఈ రోజున క్లుప్తంగా సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచిస్తే ఆకాశములో ఉన్నవి అలానే భూమి మీద ఉన్నటువంటివి వాటిని చేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడు, దేవుడు. ఆయన మాత్రమే పూజ్యార్హుడు అని మనకు అర్థమవుతున్నది. అయితే ఈ రోజున ఈ మొదటి పాఠములో ముఖ్యంగా 3 విషయాలను మనం గమనిద్దాం. 3 పాయింట్స్గా మనం వర్గీకరిద్దాం. మొదటిది సృష్టి క్రమము. మొదటిది సృష్టి క్రమము. రెండవది మానవుని నిర్మాణము. మూడవది ఏదెనులో హవ్వ ఆదాము. ఏదెను తోటలో హవ్వ ఆదాములు. రైట్. ఇప్పుడు మొదటి పాయింట్ని మనం ఆలోచిద్దాం. మొదటి పాయింట్ సృష్టి క్రమము. దేవుడు మొదటి రోజున వెలుగును చేశాడు. అలానే రెండవ రోజున ఆకాశాన్ని చేశాడు. మూడవ రోజున దేవుడు భూమిని అలానే వృక్షాలను కలిగించాడు. నాలుగవ రోజున సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు చేశాడు. ఐదవ రోజున సముద్ర జీవులను అలానే ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా దేవుడు చేసినట్లు మనం గమనించవచ్చు. ఆరవ రోజున జంతువులను, చివరిగా మానవులను, 6వ రోజునే చివరిగా మానవులను చేసినట్లు మనం బైబిల్లో చూడగలము. ఇది సృష్టి క్రమము. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మొదటి విషయము అయిపోయింది. ఇప్పుడు రెండవ విషయాన్ని మనం ఆలోచిద్దాం. రెండవ విషయము మానవుని యొక్క నిర్మాణము. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు నేల మంటి నుంచి నిర్మించాడు అని మనం చూడగలం. నేల మంటితో దేవుడు ఆదాము యొక్క శరీరాన్ని నిర్మించాడు. అది జీవము లేనిదిగా ఉంది. అయితే ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క నాసికా రంధ్రములోకి ఆత్మను లేక వాయువును లేక జీవాన్ని ఊదగా ఆదాము జీవించే మనిషిగా మారాడని మనం చూడగలం. అలానే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఆదాము నిర్మించినటువంటి దేవుడు ఆదాముకు మరి సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించినట్లు మనం బైబిల్లో చూడగలము. హవ్వను దేవుడు ఎలా నిర్మించాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆదాము ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి దానిని హవ్వగా అనగా స్త్రీగా నిర్మించెను. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ ఆదామునకు సాటిగా హవ్వను దేవుడు చేసినట్లు మనము బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రెండవ పాయింట్లో మనము ఆలోచించవచ్చు. ఇక మూడవ పాయింట్, ఏదెను వనములో ఆదాము హవ్వలు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుడు ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకి సాటి అయిన సహాయంగా హవ్వను దేవుడు చేసి వారిరువురిని కూడా ఏదెను తోటలో జతపరిచినట్లు మనం చూడగలం. ఆదాము మరి ఏదెను తోటను సేద్యపరిచేవాడైతే, హవ్వ మరి ఆదాముకు సాటైన సహాయముగా ఉన్నట్లు మనం గమనించగలము. వీరిరువురిని కూడా, ఆదాము హవ్వలిరువురిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు
దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా, ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ లోకానికి వచ్చింది ఆదాము హవ్వల ద్వారా అని చెప్పి బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఈ రోజున మరి బైబిల్ మొదటి పాఠంగా మనము 1-2 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని క్లుప్తంగా నేర్చుకున్నాం. కనుక మరి ఇదే విధంగా మరి అనేక పాఠాలతో మనం ముందుకు వెళ్ళినట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. అట్టి కృప ధన్యత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.